హాయ్ అండి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కరివేపాకు పొడి ప్రిపరేషన్ ఇప్పుడు చూసేద్దాం. ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో చేసేసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అలాగే 2 టేబుల్ స్పూన్ మినపప్పు 2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసి దోరగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. అవి వేగిన తర్వాత అందులోనే 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు కూడా యాడ్ చేసుకొని వేయించుకోండి. అలాగే అందులో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. తరువాత అందులోనే కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. కరివేపాకు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అంటే 1 మినిట్ వరకు వేయించుకుంటే సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అది చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బ్లెండ్ చేసుకోండి. కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెమ్మలు కూడా యాడ్ చేసుకొని మరొక